మేము ఖమ్మం నుంచి వస్తున్నాం. ఖమ్మం నుంచి యాహ్! వచ్చారు. ఓకే. అంటే ఎప్పుడు వస్తుంటారా ఈ టెంపుల్‌కి? లేదు, ఇదే ఫస్ట్ టైం. లైక్ మా మమ్మీ యూట్యూబ్‌లో చూసారు. లైక్ ఇది చాలా ఫేమస్ అని చెప్పి, ప్లస్ స్వామి అనుగ్రహం కూడా బాగా ఇక్కడ వస్తుందని చెప్తే ఫ్యామిలీతో కలిసి వచ్చాం. ఓకే. ఏదైనా సమస్యతోని గాని, ఏదైనా కోరిక లేదు, కోసం వచ్చారా? స్వామిని చూడ్డానికే చూడ్డానికే వచ్చాం. వచ్చారు. ఓకే. అంటే ఇంకెలాంటి విశేషాలు విన్నారు స్వామి గురించి? మా మమ్మీ చెప్తారు దీని గురించి. ఓకే. అమ్మ చెప్పండి. లక్ష్మీ నరసింహస్వామి అంటే ఇంకా మనము ఏది అనుకుంటే అది కోరికలు నెరవేరుతాయని నాకు అభిప్రాయం. మా ఖమ్మంలో కూడా లక్ష్మీ నరసింహస్వామి సంభాద్రి దసరా ఉత్సవాల్లో బాగా చేస్తారు. మేము అక్కడికి వెళ్తాం ఎప్పుడు. అక్కడ ఏది అనుకుంటే మాకు అది జరిగిపోద్ది. ఆ నమ్మకంతోనే యూట్యూబ్లో ఇక్కడ చూస్తాం. మేము మెయిన్గా ఎందుకు వచ్చామంటే ఇక్కడ నరసింహస్వామి టచ్ చేస్తే మనకి అట్లా కనిపిస్తుంది అని వచ్చాము. అయితే మాకు ఈరోజు లక్ష్మీనరసింహస్వామి ఉన్నారని ఇక్కడే నిరూపించారు. ఇప్పుడే ఈ క్షణమే. ఎలా అంటే మేము దర్శనం మాకు అందదేమో అనుకున్నాం. వచ్చాము, అందింది. అందరూ మేము వెళ్ళిపోతుంటే మమ్మల్ని మళ్ళీ తిరిగి పిలిచారు అయ్యగారు. పిలిచి మాకు చూపించారు. మాకు పసుపు కుంకుమ పువ్వులు అన్నీ ఎవరికి దక్కలేదు ఆ భాగ్యం. అలా అన్నమాట.